అందరం గౌరవించాల్సిందే. ఈ బీజేపీలో కొద్దిమంది నేతలకి కేంద్ర ప్రభుత్వం నుండి రక్షణ ఇస్తే, సెక్యూరిటీ ఇస్తే దానికి నాకెందుకు ఇవ్వరని చెప్పేసి మాట్లాడినటువంటి రఘునందన్ రావు, అదేవిధంగా నాకు జాతీయ అధికార పదవి ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి రఘునందన్ రావు, దీనికి నేను ఎప్పుడు ప్రశ్నించలేదు. నాకు సెక్యూరిటీ ఇవ్వమని తెలంగాణ డీజీపీని అడిగిన, కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కూడా అడిగిన. ఎస్, నేను ఒక మైనర్ బాలిక మీద రేప్ అయితే కొట్లాడిన, ఒక ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కొడుకుని రిమాండ్ చేయించినాం, ఒక వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు రిమాండ్ అయ్యింది ఆ కేసు లోపల. అట్లాంటి కేసులలో ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా, నక్సల్స్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా కాబట్టి నాకు సెక్యూరిటీ పెంచండి సార్ అని అడిగిన. నన్ను కాపాడేందుకు నాకు సెక్యూరిటీ అడిగితే నీకున్న బాధ ఏందన్నా? నేను కొట్లాడుతున్నా కాబట్టి ప్రజా సమస్యల మీద. ఈటల రాజేందర్కి తప్పు మాట్లాడుతారు మహేష్ గారు, మీరు తప్పు మాట్లాడుతూ ఉన్నారు. రఘునందన్ రావు ఎన్నిసార్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు మెయిల్ పంపించింది అనేది ఇట్ మే నాట్ బి ఏ పబ్లిక్ డాక్యుమెంట్. మీకు కావాలనుకుంటే తప్పకుండా నేను నా మెయిల్స్ ఎన్ని, నేను చేసిన కేసులు ఏంది, నేను ఏ రకంగా కొట్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నాకు రక్షణ ఎందుకు ఇవ్వాలనేది తెలంగాణ డీజీపీని అడిగినా అదే ఉత్తరాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు కూడా ఫార్వర్డ్ చేసిన. నేను చెప్తా ఉన్నా కదన్నా, రేప్ కేసు అప్పుడు ఈటల రాజేందర్ గారికి సెక్యూరిటీ ఉందా, అరవింద్ గారికి సెక్యూరిటీ ఉందా? అరవింద్ గారి మీద 4 సార్లు దాడి జరిగింది, కారు వలిగింది, అద్దాలు వలిగింది, దాడులు అయినాయి, వారికి కూడా సెక్యూరిటీ ఇవ్వాలి. తప్ప నేను ఎప్పుడు మాట్లాడలేదు. పక్కోళ్ళకి ఎందుకు ఇచ్చినామని నేను ఎప్పుడు అడగలేదన్న. అది మీరు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. నేను అడిగింది నాకు సెక్యూరిటీ ఇవ్వమని అడిగిన. ఎందుకు ఇవ్వాలో చెప్పిన. నేను ఒక సిట్టింగ్ ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకుని నేను గొడవ చేయడం వల్ల, నేను ఆధారాలు బయట పెట్టడం వల్ల రిమాండ్ చేసిండ్రు. అరే వాళ్ళకి పొద్దున్నేస్తే నాతోటి ఇబ్బంది కలుగుతుంది. ఒక సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకుని రిమాండ్ చేసిండ్రు. హోంమంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మన్మరాలో ఉంది ఆ కేసులో అని చెప్పి కొన్ని ఆధారాలు బయటికి తెచ్చినాం. అయినా పోలీసులు పట్టించుకోలేదు. ఉల్టా నా మీద హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్లో కేసు చేసిర్రు. ఇన్ని తెలిసిన నువ్వు ఆయనకి ఎవరికో సెక్యూరిటీ ఇస్తే నీకు సెక్యూరిటీ లేదని బాధపడడం అన్యాయం. అది రఘునందన్ రావు ఆ కేసు గురించి కొట్లాడిన రోజు, మైనర్ బాలిక రేప్ కేసు అని కొట్లాడిన రోజు వీళ్ళకి ఎవరికి సెక్యూరిటీ లేదన్న. ఆ రోజు అడిగిన నేను నాకు సెక్యూరిటీ పెంచమని. నేను బతుకుంటే నేను నలుగురు తరఫున నిలబడుతా అని నాకు సెక్యూరిటీ అడిగిన. అంతేగాని ఇంకెవరికో ఇచ్చినామని నేను ఎప్పుడు బాధపడలేదు. అది పూర్తిగా అవాస్తవం. మీ ఆలోచన అందులో ఎక్కడ పొరపడ్డట్టుంది. చంద్రశేఖర్ గారు, సార్ మీరు జాతీయ అధికార ప్రతినిధి అడిగితే తప్పేముందన్నా? పార్టీకి పనిచేస్తున్నా, పార్టీ పదవి ఇవ్వమని అడిగిన. ఇవాళ ఇవ్వకూడదనే జాతీయ నాయకత్వం ఇష్టం. దానికి నేనేం చేస్తాను? అడగడంలో తప్పులేదు అంటున్నా. పనిచేస్తున్నా, నాకు ఒక ఎలివేషన్ కావాలని అడిగిన. పక్క పార్టీని అడగలే కదా, మా పార్టీలో నేను అడిగిన. మా ఆల్ ఇండియా అధ్యక్షుడిని, సార్ నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ మాట్లాడగలుగుతాను, అర్థం చేసుకోగలుగుతాను, నేను బాగా వాదించగలుగుతాను, కాబట్టి నేషనల్ స్పోక్స్ పర్సన్కి ఇస్తే పార్టీకి ఉపయోగపడతాను, మా సేవలు ఏమైనా అవకాశం ఉంటే ఢిల్లీలో వాడుకోండి సార్ అని అడిగిన. మీ పార్టీ గుర్తించట్లేదని చెప్పేసి మీరు అడిగారా? మీ పార్టీ ఒకవేళ గుర్తించుంటే మీకు జాతీయ అధికార ప్రతినిధి అడగకపోతే అవ్వ కూడా బువ్వ పెట్టదని తెలంగాణ పల్లెటూరులో చెప్తారు మహేష్ అన్న. అడగాలి కాబట్టి అడిగిన. నేనేందనేది మా జాతీయ అధ్యక్షునికి నేను చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? పక్కోళ్ళు చెప్పారు కదన్న. పక్కోళ్ళు చెప్పినప్పుడు అది కంప్లైంట్ లాగానో ఇంకొక రకంగానో అవుతుంది. నేను పనిచేస్తున్నా సార్, నాకు తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, కన్నడం వస్తుంది, నేను వకీల్ని, నేను బాగా మాట్లాడగలుగుతాను, పేరుంది, అందరూ ప్రశ్నించే గొంతుగా అంటారు, కాబట్టి నన్ను తీసుకుపోయి ఆడ పెడితే ఎవరైనా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఉపయోగపడతానేమో ఆలోచించండి సార్ అన్న. వాళ్ళన్నారు ఈ 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేయి, ఆ తర్వాత ప్రమోట్ చేస్తామని చెప్పారు. అమ్నేషియా పప్పు కేసులో అడావుడి చేసిన రఘునందన్ రావు తర్వాత ఆ కేసును పూర్తిగా పట్టించుకోలేని ఒక వాదన ఉంది. దీని మీద ఏమంటారు? సరే, చట్టం సరిహద్దుల వాళ్ళు ఏదైనా మాట్లాడతారన్న. చట్టం పరిధి లోపల నేను పనిచేసినాను. నా దగ్గర ఉన్న ఆధారాన్ని పోలీసులకు ఇవ్వమన్నారు, ఇచ్చినాను. వాళ్ళు ముద్దాయిలు కాదని అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టిన డీసీపీ తోటి వాళ్ళని రిమాండ్ చేయించినాను. ఇంకేం చేస్తాడు రఘునందన్ రావు? రాత్రి ఉరి తీస్తాడా? తర్వాత ఛార్జ్షీట్ వేయాలి, కోర్టుకోవాలి, ట్రయల్ కావాలి. ఇడిచిపెట్టడం ఏముందన్న? ఒక ఎమ్మెల్యే కొడుకు, బీఆర్ఎస్ పార్టీతో అంటగాగుతున్నటువంటి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొడుకు రిమాండ్ అయ్యిండు. నా పోరాటం అంతవరకే. ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, నిలబడ్డాను, కొట్లాడినాను, ఒరిజినల్గా తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపించినాను. బెయిల్ మీద తర్వాత ఎట్లాగ వస్తారు? ఈ దేశంలో ఎవడు జైలుకు అయినా బెయిల్ మీద బయటికి రావాల్సిందే. నెలకో, 2 నెలలకో, 3 నెలలకో, 6 నెలలకు వస్తాడు. తర్వాత నా డ్యూటీ ఏముంటుంది? ఈ గవర్నమెంట్కి చేత కాకపోతే నన్ను పీపీగా పెట్టుకోమను.